ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి ఈ దినం దేవుని మాట అని చూస్తే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యములో కొన్ని లైన్లు చదువుతున్నాను. చూడండి, అక్కడ ఇలా రాయబడిందండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు అన్న మాటను చదువుతున్నాం. యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. పిల్లరా, దేవుని యందు ఆనందించితే బలపరచబడతాం అన్న మాటను ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఆ వచనమంతా చదివి వినిపిస్తాను, గమనించండి. 8వ అధ్యాయం నెహెమియా గ్రంథం 10వ వాక్యం చదువుతున్నాను. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, కవ్విన మాంసం భక్షించండి, మధురమైన దాని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధం చేసుకొని వారికి వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠ దినమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు అన్నాడు. మీరు దుఃఖపడద్దు, ఆనందించండి, పానం చేయండి, పదండి, క్రవ్విన మాంసమును భక్షించండి, తినండి అన్న మాటలు ఈ వచనం అంతట్లో మనకు కనబడతాయి. పిల్లరా, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, సంతోషించండి, కీర్తించండి, కృతజ్ఞతలు చెల్లించండి. అంటే ఈ పదము ఇశ్రాయేలులు అప్పుడే ధర్మశాసనాన్ని చదివి ఎజ్రా గారు, నెహెమియా గారు, కొందరు దైవజనులు, యాజకులు, లేవీలు చదివి వినిపిస్తే ఇశ్రాయేలులు విన్న తర్వాత వాళ్ళకి అర్థం చెప్పారంట. బాబు, ఇదివరకు మీరు చేసిన నడవడిక, ప్రవర్తన, ప్రయాణం ఇలాంటిది, దేవుడు మిమ్మల్ని అలా ఉండకూడదని, ఇదిగో ఈ స్థాయిలో ఉండాలని ఉద్దేశించాడు. మీరు దేవుని మాటకు లోబడక బంధువు మాటలు విని, స్నేహితుల మాటలు విని, ఇబ్బందికరమైనటివి, దేవునికి ఇబ్బందికరమైనటి, దేవుని మనసు బాధపడే పనులు చేశారు. ఇంకా అలా చేయొద్దు అని నెహెమియా ద్వారా, ఎజ్రా గారి ద్వారా దేవుడు మాట్లాడితే వారి మనసు ఒప్పుకొని, పిల్లరా, చాలా విషయాలు మనం చూస్తుంటాం. మనసు ఒప్పుకొని ఏది చేయం, బలవంతంతో కొని చేస్తాం. మనసు ఒప్పుకొని ఏడటం మొదలుపెట్టారంట, కన్నీళ్లు విడవటం మొదలు పెడితే దైవజనులు అంటున్నారు, బాధపడకండి, ఇది యెహోవా ప్రతిష్ఠ, మన ప్రభువుకు యెహోవా ప్రతిష్ఠ దినము. ఈ దినమున ఆనందించాలి, సంతోషించాలి అన్న మాటను ప్రస్తాపిస్తూ మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియులారా, ఈ పూట దేవుడు ఈ మాటను ఎందుకు ప్రస్తాపించాడంటే, ఇది వరకు మీరు ఏది సిద్ధపరచుకోలేదు, ఉపవాసాలుండి కన్నీళ్లు విడిచి రోదనతో ప్రార్థించారు కదా, మీకు ప్రార్థించిన ప్రార్థనలన్నీ జరిగినాయా జరగలేదా చూశారు. కాబట్టి ఇప్పుడు అవి జరగబోతున్నాయి కనుక మీరు బాధపడుతూ దుఃఖంతో ఉండకూడదు. దేవుడు చేస్తున్నాడు మా పట్ల ఈ కార్యం అని ఆనందించి గంతులు వేసి దేవుడిని స్తుతించాలట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపన ఉన్న ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఎన్నాళ్ళు 30 రోజులు, 40 రోజులు, వారం, 15, 3 రోజులు ఇలా కన్నీరు విడిచి ఉపవాసించి ప్రార్థన చేస్తున్నావేమో, దేవుని వాగ్దానం చెప్తుంది ఆనందపడాలంటే. ఇప్పుడు దేవుని నందు వస్త్రాలు చింపుకొని అని ఒక దిగడ, నీ హృదయం అనే వస్త్రం చింపుకొని మరొక దిగడ రాయబడి ఉంటాయి. దేవునిని ఏడ్చి, దుఃఖించి, ప్రార్థన చేయి, ప్రలాపించి అనే మాటలు కూడా మనకు బైబిల్లో కనబడతాయి. అయితే అదే మాటను ఇప్పుడు అంటున్నాడు, క్రీస్తునందు ఆనందించండి, క్రీస్తునందు సంతోషించండి, ఆ సంతోషము పరిపూర్ణంగా మీతో ఉండినట్లు నీ దేవుడైన ప్రభువు చేస్తాడన్న మాటలు కూడా మనం చదువుతాం. అందుకే నెహెమియా ద్వారా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదండి. ఏమంటున్నాడండి? యెహోవా యందు ఆనందించండి, సంతోషించండి. మీరు కీర్తనల గ్రంథంలో కూడా ప్రభు ఒక మాట దావీదు గారి ద్వారా రాయించినట్లు మనకు కనబడుతుంది. ఏం మాట అంటే 108వ కీర్తన గ్రంథము 3వ వాక్యం మనం చదివితే, నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును,
అన్యజనుల మధ్యలో, ప్రజల మధ్యలో నేను దేవునిని కీర్తించేదును, ఘనపరిచేదునన్న మాటలు కూడా మనకి అక్కడ బహుతేటగా రాయబడి ఉంటాయి. పిల్లరా, సమస్య పొందావు గనుక ఉపేక్షించావు, ప్రార్థించావు, దేవుని కోసం కనిపెట్టావు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక దేవుడే వాగ్దానపూర్వకంగా ఈ పూట ఈ మాట మన మధ్యకి మీకు అందిస్తున్న మాట ఏంటో తెలుసండి. దేవుని నందు ఆనందించు, ప్రభు యేసు క్రీస్తును నమ్ముకున్నందుకు సంతోషపడు. బాధల్లో బాధపడ్డావు కదా, ఇప్పుడు సంతోషించు, బాధల్లో కూడా సంతోషించు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు అంటున్నాడు. ఆలోచించు, ప్రార్థించు. నీ పరిపూర్ణమైన సంతోషము దేవుడు స్థిరపరిచి నీ సంతోషాన్ని బట్టి అనేకులు నీ వైపుకి, దేవుని వైపుకి నడిపించబడినట్లు దేవుడు నిన్ను వాడుకొని అనేక కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మోషేను చూసి కొందరు దేవుని వద్దకు వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అపోస్తుడైన పౌలును చూసి కొందరు దేవుని వద్దకు వచ్చినట్లుగా వాక్యం చూస్తాం. అలాగనే నిన్ను చూసి, నీ పద్ధతి నియమాలు చూసి, నువ్వు స్తుతించే ఆనందాన్ని చూసి ఇంకా అనేకులు ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లుగా మీరు ఆనందించడి, బలము నొందుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి బలము నీవు పొందాలి, నీ ప్రజలు పొంది ఆనందించినట్లు కృప చూపు దేవుడు నీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కొందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నీ మహిమాత్మ సన్నిధితో నింపండి. క్రీస్తునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, యెహోవాయందు ఆనందించుడి, మీరు బలము నొందుదురు అన్నావు ప్రభువా. బలహీనులైన వారు బలము పొందుటకు నీ కృపా కాపుదల వారికి తోడించి దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.